జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఉత్కంఠగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక జరుగుతోంది. బీఆర్ఎస్ తరపున గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. ఎలాగైనా సరే జూబ్లీహిల్స్ లో గెలవాలని మూడు పార్టీలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మజ్లిస్ మద్దతు ఎవరికి అనే అంశంపై జంట నగరాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. దీనికి ఆ పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెక్ పెట్టారు. ఉప ఎన్నికలో తమ పార్టీ మద్దతు నవీన్ యాదవ్కి అని ప్రకటించారు. బీజేపీని కట్టడి చేసేందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు ఓవైసీ ప్రకటించారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అభ్యర్థి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అధికారంలో ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఈ ఉప ఎన్నికలో నియోజకవర్గం అభివృద్ధికి ఒక అవకాశం అన్నారు. నవీన్ యాదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన నవీన్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఈ ఉప ఎన్నికల్లో నవీన్ గెలుపు ఖాయమనే మాట వినిపిస్తోంది.